సర్వీస్ ఇవ్వాలి కస్టమర్కి. ఇలాంటి తరుణంలో ఈ ఇండస్ట్రీ చాలా ఇమ్మెచ్యూర్ ఇండస్ట్రీ, ఈ అప్లికేషన్ బేస్డ్. అందుగురించి రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో వారు వెళ్ళినప్పుడు గిగ్ వర్కర్స్ని ప్రత్యేకంగా వారికి హక్కులు కల్పించాలి, వారికి ఏదైతే ఇంతకుముందు అందరు కూడా వీళ్ళు పార్ట్నర్సు, వీళ్ళు వర్కర్స్ గారు అని చెప్పి ఈ డిస్కషన్స్ నడుస్తుంటాయి, ఇండస్ట్రీ వర్సెస్ వర్కర్స్. కానీ రాహుల్ గాంధీ గారు అన్నారు, లేదు మనం ఒక చట్టం తీసుకురావాలి, చట్టం తీసుకొచ్చి వీళ్ళందరికీ కూడా హక్కులు కల్పించాలని చెప్పి వారు భారత్ జోడో యాత్రలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వారి ప్రోత్సాహంతో ఫస్ట్ టైం మన భారతదేశంలో అశోక్ గెహ్లోట్ గారు రాజస్థాన్ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక గిగ్ వర్కర్స్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. అంటే ఒక బేసిక్ యాక్ట్, దాంట్లో గిగ్ వర్కర్స్ ఎలాంటి వారు, వారి ఏం పని చేస్తుంటారు, వారికి ఏం చేయాలని చెప్పి ఆ యాక్ట్ తీసుకురావడం జరిగింది. తర్వాత కర్ణాటక ప్రభుత్వం కూడా దీన్ని కొంచెం ఇంప్రూవ్ చేస్తూ వారు కూడా ఈ గిగ్ వర్కర్స్కి ప్రొటెక్షన్స్ కల్పించాలని చెప్పి వారు ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. తెలంగాణలో ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు లెటర్ రాశారు రేవంత్ రెడ్డి గారికి, గిగ్ వర్కర్స్ యాక్ట్ తొందరగా మనం ఇక్కడ కూడా తీసుకురావాలి, వారికి మనము ఏదైతే హక్కులు కల్పించాలో, వారికి చాలా సమస్యలు ఉన్నాయి గిగ్ వర్కర్స్కి. ఈ సమస్యల పైన ఒక బోర్డు తీసుకొచ్చి ఆ బోర్డు ద్వారా రిజిస్ట్రేషన్ ఆఫ్ గిగ్ వర్కర్సు, వారు ఎన్ని రోజులు పనిచేస్తున్నారు, వారికి లెవీ ఎట్లా వేయాలి, సెస్ ఎట్లా కలెక్ట్ చేయాలి, ఇవన్నీ కూడా అంశాలు ఒక గిగ్ వర్కర్స్ బోర్డ్ ద్వారా చేయొచ్చు అని చెప్పి తెలంగాణ ప్రభుత్వము ఒక మంచి యాక్ట్ తీసుకురాబోతుంది. ఈ యాక్ట్ తీసుకురావడానికి మేము అగ్రిగేటర్సు ఇంకా వర్కర్స్కి డిస్కషన్ చేయడం జరిగింది. రాహుల్ గాంధీ గారు కూడా మొన్న భారత్ సమ్మిట్లో వచ్చినప్పుడు ఒక పర్టికులర్ సెషన్ పెట్టినారు, ఈ సమస్యలు కనుక్కొని ఈ సమస్యలను ఎట్లా పరిష్కరించడానికి ఆల్రెడీ ఒక సెషన్ పెట్టడం జరిగింది. ఈరోజు కూడా మేము ఇద్దరు వారిని పిలిచి, ఎందుకంటే దీంట్లో పబ్లిక్ డొమైన్లో పెట్టినప్పుడు సుమారు 66 సజెషన్స్ రావడం జరిగింది. బోత్ సైడ్స్, వర్కర్ సైడ్స్, మేనేజ్మెంట్ సైడు, వారి అప్రహెన్షన్స్ ఏమున్నాయి, వారికి ఏం సమస్యలు చేయాలని చెప్పి 66 సజెషన్స్ ఇవ్వడం జరిగింది. సుమారు మొత్తం సజెషన్స్ కూడా దాంట్లో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని డిమాండ్స్ కూడా వచ్చినాయి మన వర్కర్స్ తరఫున, మాకు కూడా మినిమం వేజెస్ వర్క్ రావాలి, మా ఐడీస్ బ్లాక్ చేస్తున్నారని చెప్పి వారు కూడా కొన్ని అంశాలు మళ్ళీ ఈరోజు రేజ్ చేయడం జరిగింది. వారికి ఇదే సూచన ఇచ్చినాము. ఇది ఒక స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. ఫస్ట్ స్టెప్ మనము రికగ్నిషన్ ఆఫ్ గిగ్ వర్కర్స్, దానికి ఒక బోర్డు పెట్టడము, వారికి సెస్ కలెక్ట్ చేసి వీరికి ఏదైతే ఇన్సూరెన్స్ ఇంకా ఇతర ఫెసిలిటీస్ కల్పాలో బోర్డు ఎట్లా చేయాలని చెప్పి ఈ బోర్డు స్థాపించడం జరుగుతుంది. సో దీని ద్వారా గిగ్ వర్కర్స్కి ఏదైతే రికగ్నిషన్ రావాలో, వారి చాలామంది, ఎందుకంటే ఈ బిజినెస్ కాంపిటీషన్లో ఒక్కరొక్కరు రేట్స్ తక్కువ చేస్తున్నారు, కస్టమర్ డిమాండ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి, సర్వీస్ బాగుండాలి, అక్కడ ప్రజెంటేషన్ స్కిల్స్ కూడా రావాలి, ఇవన్నీ రావడానికి అగ్రిగేటర్స్ కూడా వారు కూడా ఈరోజు నేను వారికి సూచన ఇవ్వడం జరిగింది. ఒక మంచి కల్చర్ బిల్డ్ చేసేది ఉంది ఈ ఇండస్ట్రీలో కల్చర్ బిల్డ్ చేసినప్పుడు, ఎందుకంటే టైమింగ్ ఇంపార్టెంట్. కస్టమర్ నాకు 10 minutes కావాలంటే 10 minutes రావాలి, ఒక్కోసారి వాన పడినప్పుడు ఆ 10 minutes కాదు. కానీ కస్టమర్ కూడా అర్థం చేసుకునే సమయం వచ్చేసింది. వారు కూడా ఎవరైతే గిగ్ వర్కర్స్ పోతున్నారో వారికి ఐడెంటిఫికేషన్ చేయడము, వారికి కూడా సరిగా రెస్పెక్ట్ ఇవ్వడము, కస్టమర్, ఇవన్నీ కూడా డెవలప్ చేసే అవసరం ఉంది ఈ బిజినెస్లో. సో నేను ఈరోజు వర్కర్స్ అగ్రిగేటర్స్ మీటింగ్లో అయినప్పుడు ఇదే సూచన ఇవ్వడం జరిగింది. మనమందరం కూడా కలిసి ఈ గిగ్ వర్కర్స్ ఈ వాతావరణంని చేంజ్ చేస్తూ వర్కర్స్కి మంచి బిజినెస్ కల్పించాలి, వారికి ఎక్కువ వేజెస్ వచ్చినప్పుడే బిజినెస్ మెన్ కూడా హ్యాపీ ఉంటాడు, ఆయన బిజినెస్ కూడా పెరగాలి, కస్టమర్ సాటిస్ఫాక్షన్ పెంచాలి. ఇది ఉన్నప్పుడే ఈ బిజినెస్ మంచిగా అవుతుందని చెప్పి
ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. త్వరలోనే క్యాబినెట్కి పంపించి ఈ యాక్ట్, గిగ్ వర్కర్స్ యాక్ట్, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా లేబర్ మంత్రిగా ఉన్నప్పుడు వారు కూడా డిస్కషన్స్ చేయడం జరిగింది. వారు కూడా సూచనలు ఇచ్చినారు ఏది చేస్తే బాగుంటుందని చెప్పి. సో ఈ రాహుల్ గాంధీ గారి ఆలోచన దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్స్ని ఆదుకోవాలని చెప్పి, ఎందుకంటే ఎవరు ఇప్పటివరకు రాలేదు, ముందుకు రాలేదు ఈ దీంట్లో ఎట్లా చేయాలని చెప్పి. సో వారి ఇనిషియేటివ్ తీసుకోవడం వలన కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజస్థాన్, కర్ణాటక, ఇప్పుడు తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయబోతున్నాము. ఇది నా ఆలోచన ఏంటంటే తెలంగాణలో మంచిగా ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఇది ఒక నేషనల్ లెవెల్లో కూడా ఇలాంటి యాక్ట్ వచ్చే అవసరం ఉంది. సో లెట్ us see how best we can do it. దిస్ ఈజ్ ఓన్లీ ఎ స్టార్ట్. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇది ఓన్లీ స్టార్ట్. వచ్చే రోజులలో ఇంకా ఎక్కువ ప్రొవిజన్స్ పెట్టడము, ఇంకా ఎక్కువ ఫెసిలిటీస్ ఇవ్వడము, ఇవన్నీ కూడా నెక్స్ట్ స్టెప్లో డిస్కస్ చేసి, ఎందుకంటే అగ్రిగేటర్ కూడా బిజినెస్ పెరిగినప్పుడే ఆయన కూడా ముందుకు రావచ్చు అన్ని ఫెసిలిటీస్ ఇవ్వడానికి. సో విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దాట్. సో ఐ రిక్వెస్ట్ ద ప్రెస్ to please give wide publicity to this gig workers act. ఎందుకంటే వీరు సుమారు 1,00,000 మంది ఉంటారు, 4.5 lakhs గిగ్ వర్కర్స్ ఆర్ దేర్ ఇన్ తెలంగాణ. సో వారికి ఉపయోగపడుతుంది. మంచి విషయం ఏంటంటే ఈ అగ్రిగేటర్స్ ఇంకా వర్కర్స్ వారి మీటింగ్ అయినప్పుడు సుమారు చాలా మట్టు పాయింట్స్లో ఒక అనుకూలమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది, both sides. So I am very confident that this gig workers act will be successful. It will not be a burden on aggregators. It will definitely help gig workers అని చెప్పి ఈ యాక్ట్ తొందరగా తీసుకురాబోతున్నాము. So any questions from the press on this?